ఆ స్థానం మీ హృదయంలో కావాలి. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను. విష్ణువు చేతులు జోడించి, శ్రీదేవి, జగజ్జనని, నీవు నా వక్షస్థలంలో శాశ్వత నివాసం చేస్తావు. నీవు ఉన్న చోట నేను ఉన్న చోట నీవు. ఇదే శాశ్వతమైన సత్యం. లక్ష్మీ నారాయణులుగా మన త్రిలోకాలను రక్షిద్దాం. ఆకాశం పుష్ప వర్షాన్ని కురిపించింది. దివ్య వాద్యాలు మ్రోగాయి. దేవతలు జై లక్ష్మీనారాయణ, జై శ్రీమన్నారాయణ అని ఆనందంతో స్తుతించారు. అసురులు నిరాశపడ్డారు. కానీ వారు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదేవి తరువాత సముద్రం నుండి ధన్వంతరి భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. వారు తమ చేతుల్లో అమృత కలశాన్ని పట్టుకున్నారు. ఆ బంగారు కలశం మెరుస్తుంది. అసురులు వెంటనే దానిని లాక్కోవడానికి పరిగెత్తారు. అమృతం మాది, మాది అని అరిచారు. దేవతలు మరియు అసురుల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఇక శ్రీ మహావిష్ణువు తన మాయను ప్రదర్శించారు. మోహిని అవతారమెత్తారు. అపురూపమైన సౌందర్యంతో కూడిన స్త్రీ రూపం. ఆ మోహిని అసురుల వద్దకు వచ్చి మృదువుగా చెప్పింది, మహాబలవంతులారా, మీరు ఎంత గొప్పవారు. నేను అమృతాన్ని సమంగా పంచిస్తాను. మీరు వరుసలో కూర్చోండి అంతే. అసురులు ఆ సౌందర్యానికి, ఆ మోహినికి మోహితులయ్యారు. ఒప్పుకున్నారు. ఆ మోహిని తెలివిగా దేవతలకు ముందుగా అమృతాన్ని పంచిద్ది. అసురులు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో రాహువు అనే అసురుడు ఈ మాయను గ్రహించాడు. అతను తనను దేవతలాగా మార్చుకుని చంద్రుడు మరియు సూర్యుడు మధ్య కూర్చున్నాడు. అతను అమృతాన్ని తాగడం ప్రారంభించాడు. సూర్యుడు మరియు చంద్రుడు విష్ణువుకు సూచించారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు యొక్క శిరస్సును కోశారు. కానీ ఆ సమయానికి అమృతం అతని గొంతు దాటింది. రాహువు అప్పటికే అమరత్వాన్ని పొందాడు. అతని తల రాహువుగాను, అతని శరీరం కేతువుగాను అగ్గాయి. చంద్రుడు మరియు సూర్యుడి పైన ప్రతీకారం తీర్చుకోవటానికి రాహువు, కేతువు వారిని గ్రహించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇప్పటికీ కూడా చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం జరుగుతాయి. అసురులు మోసపోయారని గ్రహించి కోపంతో దేవతలపై దాడి చేస్తారు. కానీ అమృతాన్ని తాగిన దేవతలు వారి శక్తిని తిరిగి పొందారు. గొప్ప యుద్ధం జరిగిద్దే. విష్ణువు లక్ష్మీదేవితో పాటు దేవతలకు సహాయం చేశారు. అసురులు ఓడిపోయి పాతాళానికి పారిపోయారు. ఇక లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి